చదువులందు రాజ పదవులందు పాడి మొదములందు స్త్రీల పెదవులందు ఆశనుడిగినట్టి అయ్యలు ముక్కులు విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. లౌకిక విద్యల మీద, అధికార దాహం మీద, పాడి పంటల పైన, స్త్రీల అధరామృతం పైన ఆశలు విడవగలిగితే వారే ముక్తి సాధకులు కాగలరు. కాకి గూట నాడు కోకిల తన గుడ్ల, కాకి గూట నాడు కోకిల తన గ్రుడ్ల పెట్టి పెనుపజేయు గుట్టెరుగుడి ఆడువారి మోసమపుడైన తెలియదో విశ్వదాభిరామ వినురవేమ. ఒక ఉదాహరణ చూసి స్త్రీ బుద్ధి ఎంతో మోహపూరితమైనదో గమనించండి. కాకిగూట్లో తన గుడ్లను అతి చాకచక్యంగా ఉంచి దాని చేతనే పొదిగిస్తుంది ఆడుకోయిల. స్త్రీల నేర్పరితనం రీతి కూడా ఇదే. నీల మీద జూడు నెరయునోడల బలిమి, బట్ట బయల జూడు బండి బలిమి, ఆడుదాని బలిమి నాడనే చూడరా విశ్వదాభిరామ వినురవేమ. పడవ ఓడల గొప్పదనం నీళ్ల మీద చూడాలి. బండ్లల్లే గొప్పదనం ఆరు బయట పగ్గా లేక పరిగెత్తగలిగితే చూడొచ్చు. స్త్రీకి బలం ఆమెకున్న సమ్మోహనా శక్తి. అది సంసారంలో చూపిస్తేనే భార్య అవుతుంది. అప్పుడే ఇల్లు చక్కబడుతుంది. పరపురుషుని మీద ప్రాణము పెట్టుక మగువ చేయజూడు మంచితనము, అట్టి భంగి యోగి ఆత్మను భావించు విశ్వదాభిరామ వినురవేమ. సంసారం మీద భ్రాంతి చూపిస్తున్న యోగి మనస్సెప్పుడో పరమాత్మపై లగ్నమై ఉన్నట్లే తన ప్రియుడి మీద మనస్సు నిలిపిన స్త్రీ భర్తకు మంచి దానిలా భ్రాంతి కల్పిస్తుంది. సతుల మాయలు నమ్మి సౌఖ్యము గలదని, మతి విహీనులైరి మనుజులెల్ల, గతులు సతులు వల్ల కానంగలేరయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల వల్ల సుఖం ఉంటుందని వాళ్ళ మాయమాటలు నమ్మిన నరులు చెడిపోతారు. ఎవరూ స్త్రీల వల్ల ఉత్తమ గతులు పొందిన దాఖలాలు లేవు. ఇట్టిదే మరొక పద్యం వేమన గారు రాశారు. సతిని చూచి చూచి సౌఖ్యంబు కోరు, గతిని కానలేడు కర్మజీవి,
సతుల సతుల వలన కానంగలేరయా విశ్వదాభిరామ వెనురవేమా. పురుషుడు స్త్రీలను చూసి చూసి వారితో కామసుఖాలు పొందగోరి తన మతి గతి తప్పి సంచరిస్తాడు. యువతిపై గల ఈ ఆశతో నరుడు ఇహపరాలు రెంటికి చెడిన రేబడి చందమవుతాడు. ఒడలు శిథిలమైన ఊరుపుగల సతి గుణము మేల్మి బట్టి కోటిసే ప్రాతయనుము పాలు రోతనవచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. ఎన్నో ఈతని ఇంకా పాలు ఇస్తూ ఉన్న గేదె ఎంత పాతదైనా దాని పాలు రోతగావు కదా. అట్లే శరీరం దీనావస్థితికి చేరిన ఓర్పు శాంతం ఉన్న స్త్రీ తన సద్గుణాల వల్లనే మనసు దోచుకుంటుంది భర్తను. ముగము చూచినప్పుడే మోహంబు ఘనమౌను, ధనము దూచినప్పుడే తగును మనసు. కూలి నష్టమై కోరునే కొరగామి విశ్వదాభిరామ వినురవేమా. డబ్బుని ఎక్కడ చూసినా మనస్సు దాన్ని కావాలని తహతహలాడుతుంటుంది. అలాగే అందమైన స్త్రీ మొహాన్ని చూసినా అదే రీతి. కాని వీటి వల్ల కలిగే సుఖం అశాశ్వతం. కూలి గిట్టుబాటు కాని ఇలాంటి వ్యర్థ సుఖాలకు ఆశించకుండా ఉండుటే ఉత్తమము. భగవంతుడిపై మనస్సు కలిగి యోగ సిద్ధి పొందు, అప్పుడే నీవు తరించగలవు. దొంగతనము రంకు దొరసియుండు జగతి, రంకులాడికింట చంక పుట్టు. దొంగకూనరేవులు గొప్ప కానట్లు విశ్వదాభిరామ వినురవేమా. దొంగతనము రంకు దొరసియుండు జగతి. దొంగతనానికి రంకుతనానికి అవినాభావ సంబంధం ఉన్నది. రంకులాడికి గృహస్థ జీవితం రుచించినట్లుగా దొంగకు రాత్రిపూట వెలుగు వెన్నెల ఇబ్బందికరంగా ఉంటుంది. కన్నెలనవలోకింపగా కన్నెలనవలోకింపగా చన్నులపై దృష్టి పారు సహజం బిలలో. కన్నులకింపగు దృష్టిని తన్నెరుగుట ముక్తికిరవు తగునిదివేమా. కామాంధునికి కన్యను చూడగానే ముందుగా ఆమె చన్నులపై ప్రసరిస్తాయి పురుషుని చూపులు. కానీ కళ్ళకు సహజమైన అట్టి అందమైన దృష్టిని
తనలోని పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తే ఇంకా ఆనందం కలుగుతుంది. కన్య యొక్క చన్నులను చూచే బదులు నీ హృదయంలో గల భగవంతుని దర్శించటం ఉత్తమం. దానికి యోగాభ్యాసం అవసరం. కచము కక్షంబునూరులు కనులు కచము కక్షంబునూరులు కనులు నాభియును బహుమూలంబును నాతికెప్పుడు పూర్వదగనట్టి కవులతో నొప్పుచూడు వింతకే ఇంటిపై భ్రాంతి సౌందర్య రాశి అనదగ్గ స్త్రీలో సున్నాలా చుట్టి ఊరించే పెదాలు, సుడిగుండం లాంటి నాభి, మెత్తని బంతుల్లాంటి గుండ్రని చన్నులు, తీర్చిదిద్దున్నట్లున్న చంకలు, మన్మది అరుగులాంటి మెత్తని త్రికోణపు దిమ్మ చూస్తారే తప్ప అవన్నీ దుర్గంధభరితమని గ్రహించరు ఈ మానవులు. మానకన్యలను మంచి రూపంబున ముట్టనే త్రిశంకు పట్టినాడు కాని పనులు చేయ ఘనునాశపడుదురా విశ్వదాభిరామ వినురవేమ. అధమ జాతి స్త్రీలు ఎంతో సౌందర్యంతో మెడిసిపడుతూ రాజును చేరవచ్చిన పూర్వం ఆ హరిశ్చంద్ర మహారాజు వాళ్ళ వంక కన్నెత్తి అయినా చూశాడా? చూడలేదు. గొప్పవాడు నీచమైన వాటికి ఆశపడడానికి ఇదో తార్కాణం. మీరందరూ హరిశ్చంద్రుల్లా సత్యదీక్షులై వెలగండి ఓ ప్రజలారా. ముఖము చూచినంత మోహంబు ఘనమౌను దిశములను ఘనంగదీరునాది కూడిన వల పెళ్ళ కుస్తరింపరాదే విశ్వదాభిరామ వినురవేమ. ఒక్క చూపుతోనే చాలు పురుషుణ్ణి నిలబెట్టేయగల ముఖ సౌందర్యము మోహం కలిగిస్తుంది. అదే స్త్రీని నగ్నంగా చూస్తే నాభి నుంచి క్రిందనున్న నారి గురి వరకు లోతుల్లోకి ఏవగింపు కలిగిస్తుంది. ఇంతగా మోహం కలిగించింది ఈ ఉచ్చచెలిమ. ఈ ఉచ్చచెలిమ కోసమాన విరక్తి కలుగుతుంది. అట్లు కలుగుకున్నవాడు కామాంధుడే. వాడికి ముక్తి లేదుగాక లేదు. వాడా ఉచ్చచెలమును జీవితాంతం విడక చెడతాడు. అంతేకాదు, ఏవగింపు కలిగించే మరో అంగం గురించి ఇలా ప్రస్తావిస్తున్నాడు వేమన. వలపు తీరనేని వనజాకి అధరంబు మునక పంటిగి జరు ముష్టి రసము చింతపంతయగును జీడి సమానము విశ్వదాభిరామ వినురవేమ. కామ వికారం తాత్కాలికంగా అణిగే దశ. సంభోగానంతరం వేళ అంతవరకు పంచదారల జున్నుల మామిడి రసంలా మధురంగా అనిపించిన స్త్రీ పెదవులే ముల్కపండు గుజ్జుల పుష్టి రసంలా చింతపండుల జీడిలా వెగటు కలిగిస్తాయి. అయినప్పటికీ అంగమెల్ల సడలి
అటుదంతములూడి తను ముదిమి చేత తరచు పడక ముప్పు తిప్పనబడి మోగంబు బడువడు విశ్వదాభిరామ వినురవేమ. ఈ మానవ మాతృలకు అంతలోనే మాయ కమ్ముకొస్తుంది. దంతాలు రాలిపోయి శరీరం ముడతలు పడి ముసలితనంతో గదగద ఒళ్ళంతా వణుకుతున్నా ఆడది కనబడగానే కామ వికారం ప్రదర్శించే మాటనో చేష్టనో ప్రదర్శిస్తాడు ఈ మానవుడు. కాని ఇంత సవిస్తరంగా స్త్రీ చాంచల్యాన్ని, దుర్గంధభరిత మాయాపూరిత సౌందర్యాన్ని వివరించాక నీతిని ప్రబోధిస్తున్నాడు వేమన. తన్నుగన్నయట్టి తల్లి వంటిది అన్యకాంత న్యాయమరసి చూడ కన్నగా నియమను కానగలేరయా విశ్వదాభిరామ వినురవేమ. పరస్త్రీ ఎవరైనా సరే తల్లితో సమానురాలు అని గ్రహించాలి. న్యాయంగా చూస్తే తాము ఏదైతే ఇంతకాలం కామకేంద్రం అనుకుంటున్నారో ఆ యోని లోపల నుంచి తాను కూడా ఉద్భవించిన సంగతి గుర్తు తెచ్చుకోవాలి. ఏ మెత్తని స్థనాలను నిమిరి పీడించి భ్రాంతి పడ్డాడో అవే తమ జీవితం నిలపడానికే పాల ఉత్పత్తి చేయు తిత్తులని తెలుసుకోవాలి. మనసా వాచ కర్మన ఈ భావాన్ని ఆచరిస్తే అట్టి వారికి తమ భార్య తప్ప ఇతర స్త్రీలెవ్వరైనా తల్లుల్లాగే తోచడం ఆశ్చర్యం లేదు. పరస్త్రీని తల్లిలా చూడు ఓ మానవ. తల్లి గర్భానతో జనించి తనదు ప్రేమ సతికి తానే పుట్ట తల్లు నిరురై తను ఒకటయ్యరా తల్లు నిరురై తను ఒకటయ్యరా విశ్వదాభిరామ వినురవేమ. శిశువు ఓ అమ్మ కడుపున పుట్టిన తాను మళ్లీ పుత్రుని రూపంలో భార్య గర్భంలో పుడతాడు. తల్లులు వేరైనప్పటికీ రెండో రూపం తన ప్రతిరూపమే కనుక వారిద్దరిని సమానంగా చూడాలి. మొత్తం మీద స్త్రీ ఏ రూపంలో ఉన్నా మాతృభావన ముఖ్యమని స్పష్టం చేశాడు వేమన. ఇటువంటిదే ఇంకో పద్యం. పృథ్వీ పుట్టెమునక పృథ్వీలో గలిసెను మరణాదియ పుట్టె మగడ సుతుడు ధరణి జనులకెల్ల తల్లియౌ పెళ్ళాము విశ్వదాభిరామ వినురవేమ. ఈ ప్రకృతి స్త్రీ స్వరూపం. ఆ ప్రకృతిలోనే మొక్క ఉద్భవించి మళ్ళీ ప్రకృతి మరో రూపమైన భూమిలోన కలిసింది. అలాగే స్త్రీ పురుషుల కలయిక కారణంగా అనంతమైన జన సృష్టి జరిగింది. ప్రకృతి న్యాయ ప్రకారం తండ్రే కుమారుడిగా జన్మించడంతో పురుషుడికి భార్య,
తల్లి అవుతుంది. పరస్త్రీనే కాదు, తన స్వంత భార్యను కూడా కొంతకాలానికి మాతృభావనతో చూడగలిగే పురుషుడే ధన్యుడు సుమా, ధన్యుడు. కలిమిగల నరునకు కన్యకనిచ్చుచూ మురియుచుంద్రువాది మూఢజనులు పూజ ఫలమెగాని ఊనికల్ నిల్చునా విశ్వదాభిరామ వినురవేమా. ఈ మానవ జాతి ఎంతసేపు ధనికులకు పిల్లనిచ్చి పెళ్లి చేయాలని ఆశిస్తారు. సంపద గల వరుడిని వెతికి తెచ్చి కన్యను కట్టబెడతారు. డబ్బు ఉండడం అనేది వారి పూర్వజన్మల పుణ్యమని, ఆడవాళ్ల గొప్ప అని గ్రహించరు. పడుచునిచ్చినతని బతిమిచ్చినవాని కడుపు చల్లజేసి ఘనత నిడుచు నడుపనేరనతడు ఆలిముచ్చే గదా విశ్వదాభిరామ వినురవేమా. గౌరవంగా ఆదరించి చూడదగ్గ ముగ్గురు ప్రముఖ వ్యక్తులలో మొదటివాడు తనకు గృహం ఏర్పడ్డానికి ముఖ్యమైన కన్యను ఇచ్చినవాడు మామ. రెండవవాడు ఆ ఏర్పడిన గృహానికి జీవితాంతం పోషణ కల్పించే భత్యం అనగా ఉద్యోగం ఇచ్చే యజమాని. ఇక మూడోవాడు వివిధ సందర్భాల్లో వివిధ పనుల మీద ఉన్నప్పుడు తన ఇంట వీలు కుదరని చోట భోజనం పెట్టిన అన్నదాత. ఈ విధంగా తన జీవిక నిలిపే ఈ ముగ్గురిని పురుషుడన్నవాడు మర్యాద మన్నన చూపనిచో అతన్ని పుస్థితుడుగాని పేర్కొనవలసి ఉంటుందని స్పష్టం చేశాడు మన వేమన. అంతేకాదు, కష్టసుఖాల్లో పాలు పంచుకునేది భార్యేనని నిర్ద్వంద్వంగా నిరూపించడానికి భారతంలోని ఒక ఉదాహరణ పద్య రూపంలో చూపించాడు మన వేమన. కాననంబు చేరి కడు సమనందిన ఆననుండు రాజమాదే మరల కష్టములకు నోర్వ సుఖములు గల్గును విశ్వదాభిరామ వినురవేమా. అడవులు పట్టి నానా కష్టాలు పడినప్పటికీ నలచక్రవర్తి తిరిగి తన భార్య దమయంతిని రాజ్యరమను సంపాదించగలిగాడు. కష్టాలకు ఓర్చుకుంటేనే సుఖాలుస్తాయి. ఇది దైవ నిర్ణయం. భక్తి ముక్తి కల్గు భాగ్యంబు కల్గును చిత్తు మెరుగు పడతి చెంత బతికే చిత్త మెరుగుని సతి వేరంగరాదురా విశ్వదాభిరామ వినురవేమా. భార్య అనుకూలవతిగాను భర్త యొక్క ఇష్ట ఇష్టాలను తెలుసుకొని మెలిగేదిగాను ఉంటే భక్తి ముక్తి సర్వసంపదలు కలుగుతాయి. భర్త మనసరిగి వర్తించని భార్యను కనీసం దరి చేరరాదు.
కొడుకును వరింపగోరి వచ్చిన దాన్ని, కొడుకును వరింపగోరి వచ్చిన దాన్ని తండ్రి పెళ్లి ఆడ ధర్మమగునే, తప్పని తెలిసియు తాజేయు కర్మంబు, తప్పదెప్పుడు భువిని తగులువేమో, తగులువేమో. కొడుకును వరింపగోరి వచ్చిన దాన్ని. పుత్రుని కోసం చూచిన సంబంధాన్ని తండ్రి చేసుకోవడం ధర్మమా? కన్య అందంగా కంటికి నదరుగా కనిపించిందని ఆమెను పెళ్లి చేసుకోవడం కర్మ కాక ఇంకేమి? ఎట్టి పని రాజరాజ నరేంద్రుడు చేసిన, నరమానవుడు చేసిన తప్పే.